మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి యోగా మంచి సాధనమని ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలియజేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ ప్రాంగణం మరియు బాలుర ఉన్నత హైస్కూల్ ప్రాంగణంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని, శారీరకంగా దృఢంగా తయారవుతారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేసినట్లయితే శారీరక రుగ్మతల నుండి బయటపడతారన్నారు. ఆనాటి నుండి నేటి వరకు యోగా అనేది మంచి ప్రావీణ్యం పొందిన ఒక అద్భుతమైన ప్రాణాయామం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, సచివాలయం సిబ్బంది, టీడీపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మనం దుత్తలూరు మోడల్ స్కూల్లో ఉన్నాం. 11,500 మంది ఈ రోజున ఈ దుత్తలూరు మండలంలోనే యోగాలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. నేను వింజమూరు మండలంలో ఒక 2 యోగా ప్లేసెస్కి వెళ్ళి అక్కడ చేసిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. అన్ని మండలాల్లో కూడా మనకు యోగా సెలబ్రేట్ పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇందాక మేడం చెప్పినట్టుగా యోగా అనేది మన జీవితంలో భాగం అవ్వాలనేది చంద్రబాబు నాయుడు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారి ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయడానికి రీజన్ అదే. అందరికీ ఒకసారి గుర్తు చేయాలి, అది మన జీవితాల్లో భాగం అవ్వాలి. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువగా ప్రమోట్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఇక్కడ ఉదయగిరిలో ఉన్న పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే అందరికీ కూడా మిగతా వారికి కూడా మేము అది టీచ్ చేయడం జరుగుతూ ఉంది. యోగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా యోగా లెసన్స్ కానీ వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి దాంట్లో ఉన్న బెనిఫిట్ని కంప్లీట్గా తీసుకోవాలని ముందు తీసుకెళ్లాలనుకుంటున్నాం. స్కూల్స్లో ఎలాగో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా చిన్నప్పుడు చేసేవాళ్ళం. ఈ రోజు నాకు కొన్ని చేస్తాను, కొన్ని అవుతున్నాయి కానీ అప్పట్లేదు వస్తున్నాడు. కొంతవరకు చేయగలిగాం. స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాము.